జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాతే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే సన్నద్ధమవుతుందా? జమ్మూ కాశ్మీర్ బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారా? జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాతే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగియనుంది. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల కోసం బీజేపీ సమాయత్తమవుతోంది. అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ కిషన్ రెడ్డితో పాటు జేపీ నడ్డా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు. జమ్మూ కాశ్మీర్లో 90 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోన్న బీజేపీ ఘన విజయం సాధించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని అమిత్ షా రాష్ట్ర పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 2019లో ఆగస్టులో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. అప్పుడే జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ముందు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ హైకమాండ్ తేల్చి చెప్పింది. అయితే మిత్రపక్షాలను దృష్టిలో పెట్టుకుని పోటీ చేసే సీట్ల విషయంలో కాస్త సర్దుబాటు చేసుకోవాల్సి ఉండొచ్చని పార్టీ నేతలకు స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ ప్రకటించలేదు ఆ పార్టీ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాకే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో జమ్మూ కాశ్మీర్పై మరింత ఫోకస్ పెట్టేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో కేంద్ర మంత్రులతో పాటు జాతీయ నాయకులు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని ప్రజలకు చేరువయ్యేందుకు బీజేపీ పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పూర్తిస్థాయిలో ఎన్నికల సన్నద్ధతను పరిశీలించనున్నారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లోని బీజేపీలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. జమ్మూ కాశ్మీర్లోని బీజేపీలో ఎవరినీ పదవిలో నుంచి తీసేయడం కానీ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం కానీ ఉండవని ఇప్పటికే పార్టీ అధిష్టానం స్పష్టంగా తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. 2018లో అసెంబ్లీ రద్దయింది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగ్గా ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ఓటర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో రికార్డు స్థాయిలో ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జమ్మూ కాశ్మీర్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను ఇప్పటికే ఆదేశించింది ఎలక్షన్ కమిషన్. జమ్మూ కాశ్మీర్తో పాటు అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న మరో 3 రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్తో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు సైతం ఉన్నాయి. హర్యానా అసెంబ్లీ గడువు నవంబర్ 11వ తేదీతో ముగియనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26వ తేదీన, జార్ఖండ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో పూర్తి కానుంది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాల్లో ఆగస్టు 20 నాటికి ఓటర్ల జాబితాలో సవరణ ప్రక్రియను పూర్తి చేసి
తుది జాబితాను సిద్ధం చేయాలని అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ఆ 3 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్లోని ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జూలై 25వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని, ఆగస్టు 9వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించింది ఈసీ. ఆ తర్వాత స్కెడ్యూల్ ప్రకారం ఆగస్టు 20వ తేదీన తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ శ్రేణులకు ఇప్పటికే అమిత్ షా దిశానిర్దేశం చేశారు. దీంతో బీజేపీ ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.